హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? వందనాలు. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవులుగా ఉంచినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మా, మీరు మోగోళ్ళ మాట్లాడటం వచ్చో నాకు అర్థం కావటం లేదు. నేనేమన్నా బూతులు మాట్లాడుతున్నా, మీరు సైలెంట్గా ఉంటారో అర్థం కావట్లా. నేను ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయన మనకిచ్చిన భాగ్యం అంటే మోగ ముద్దుల్లా కూర్చుంటే అలాగా ఎన్నిసార్లు చెప్పాలి? దేవుడు సజీవుడిగా ఉంచడం మన కుటుంబాలంటే సైలెంట్గా ఉంటారేంటి? హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు గొంతెత్తి, దేవుడు మమ్మల్ని ఇలా ఉంచినందుకు ఆయనకి స్తోత్రం అని. మారదాం. ఈ పునరుత్థాన దినం నుంచి అన్న మనం మారాలి, స్వరం ఎత్తాలి, మాట్లాడాలి, దేవుని స్తుతించాలి. మృతులే దేవుని స్తుతించరంట, సచ్చిన వాళ్ళు దేవుని స్తుతించలేదు. మనం బతుకున్నాం కాబట్టి ఆ సజీవుడైన వాడిని దేవుని స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి యొక్క ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా ఆయన పాత్రగా ఉపయోగించుకున్నందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మరొకసారి నా ప్రభువు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా వందనాలు. మంచిది. వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఈరోజు అద్భుతమైనటువంటి సువార్త మనము వింటా ఉన్నాం. మరి లాస్ట్ వీక్ అనగా పోయినటువంటి ఆదివారము మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఈస్టర్ అనగా దేవుడు యేసు ప్రభువు వారు తిరిగి లేచిన రోజు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రోజున పునరుత్థానాన్ని దినముగా గడుపుకున్నాం, సంతోషించాం, ఆనందించాం. అది ఈరోజు చేయగలుగుతామా? మళ్ళా చెప్పాలి. పోయిన ఆదివారం ఉన్న సంతోషం ఈ ఆదివారం ఉంటుందంటే ఉండదు. ఎందుకని? ఆ మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే డేట్కి లేకపోతే ఆ సందర్భానికి మాత్రమే మనుషులు ఏమిస్తారు? ప్రాధాన్యత ఇస్తారు తప్ప మిగతా రోజులకి ఏమెవరు ప్రాధాన్యత ఎవరు. డిసెంబర్ 31 నైట్ చాలా ఆనందంగా ఉంటారు. దేని కొరకంటే నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నామని ఒక సంతోషం. ప్రైజ్ ది లార్డ్. కానీ అలా అనుకుంటే మనం ప్రతిరోజు ఈ సంతోషం పాటించాలి. మరి ప్రతిదినము కూడా ఒక రోజు దాటుతుందంటే ఎవరి వల్ల? దేవుని వాళ్ళే. కానీ మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఒక సందర్భానికో ఒక పండగ రోజుకో ఇచ్చే ప్రాధాన్యత మిగతా రోజులకి ఇవ్వలేకపోతున్నామంటే మనం ఏం చేయబడుతున్నామంటే బలహీనపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు చెప్పేది ఏంటంటే ఆచారాలకు కాదు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 31 నైటే కాదు, ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. మొత్తం ఇంకొక రోజు అడుగు పెడతానికి కృప ఇచ్చాం. 31 నైట్ 12 దాటంగానే బాంబులు పేలుస్తారు, మంచిగా ఆనందిస్తారు, హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకుంటారు, కేకులు కట్ చేస్తారు, బాంబులు పేలుస్తారు, ఎంతో సంతోషంగా ఉంటారు. అలా అనుకుంటే మరలా సంవత్సరం 365 రోజులు నువ్వేం చేయాలా? దేవుణ్ణి ప్రతిదినము కూడా ఆనందంతో ఆయన్ని కొనియాడాలి. హల్లెలూయా. ఈరోజు నా వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆ 11వ వచనంగా చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళు. దేవాని పాదాలకు స్తోత్రం. ఈ రోజున నీ కృపచేత ఈ వాక్యాన్ని ప్రకటించబోతా ఉండగా మాలో ఉన్న అజ్ఞానమును, మాలో ఉన్నటువంటి ప్రభువా లోకానుసారం నా ఆలోచనను తొలగించి నీ వాక్యానుసారంగా నీ వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని నీ వాక్యంతో నడిచే కృప ఇచ్చేయమని యేసు నామములో ఇచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మగ్దలేని మరియు అలాగే ఆ యోహాను యాకోబు తలైన మరియు వారితో ఉన్న ఇతర స్త్రీలను ఎక్కడికి వచ్చారంటే శిష్యులు ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఎప్పుడు? యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వారు ఏం చేశారంటే శిష్యుల యొద్దకు పరిగెత్తుకుంటా వచ్చారు. పరిగెత్తుకుంటా వచ్చి, అయ్యా మేము యేసయ్యని చూడటానికి వెళ్ళాం,
యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ రాయి దొర్లింపబడి ఉంది. అందులో ఎవరు లేరు? యేసయ్య లేడు. యేసయ్య తిరిగి లెగిచాడని ఒక దేవదూత మాకు చెవులారా చెప్పటం మేము విన్నాం. మేము ఆ దేవదూతను చూసాం. ఆ దేవదూత మాకు సాక్ష్యం ఇచ్చింది. మమ్మలను ముందుగా వెళ్ళి మీకు చెప్పమంది అంటే ఆ శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే వీరి మాటలు వారికి వెర్రి మాటలుగా కనపడ్డాయి, పిచ్చి మాటలుగా కనపడ్డాయి. వీళ్ళేంటి, యేసు ప్రభువు వారిని మనం 2 రోజుల ముందే కదా ఆయన ఏం చేస్తాం, సమాధి చేశాం. ఆయన అంత గొప్ప మరణాన్ని పొందాడు, అంత గొప్పగా హింసించబడ్డాడు, అంత గొప్పగా గాయాలు పడయాడు, అంత గొప్పగా శిలువ మరణం పొందిన యేసు ప్రభు వారు ఇప్పుడు లేదంటారు ఏంటి? వీరు ఏదో కలగన్నారు, వీరు పిచ్చోళ్ళు అయిపోయారు. యేసు ప్రభు వారిని ఆలోచించి వీళ్ళకి మెంటలు వచ్చేసింది కాబట్టి ఈ మాట చెప్తున్నారు అనుకుని అందరూ కూడా స్త్రీలను ఏం చేస్తా ఉన్నారంటే వెర్రిదానిగా చూస్తున్నప్పుడు పేతురుకు మాత్రము ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పాడో చెప్పలేదు, 3 తిరిగి లెగుస్తానని. నన్ను పట్టుకుంటారు, మీరందరూ పారిపోతారు, కాపర్ని కొట్టగల గొర్రెలని చెల్లా చెదరైపోతాయి, కానీ నేను శిక్షించబడతా, 3 తిరిగి లెగుస్తానని చెప్పి యేసు ప్రభు వారు శిష్యులందరికీ చెప్పినప్పుడు పేతురు కొంచెం గట్టిగా రాయి అంటాడు కదా, ఆ మాట ఎప్పుడు గుర్తొచ్చింది? స్త్రీలు వచ్చి చెప్పి పదే ఒక్కుతూ ఇలా ఒక్కి బల్ల గుద్ది చెప్తా ఉన్నారు, మేము యేసు ప్రభు వారిని చూడటానికి వెళ్ళాం, దేవదూత మాకు చెప్పిందిరా బాబు అంటే పేతురు ఒక్కడికి జ్ఞానోదయం అయ్యి పేతురు ఒక్కడే సమాధి వద్దకు పరిగెట్టాడు. అక్కడికి వెళ్ళి తొంగి చూడగా రాయి దొర్లింపబడి ఉంది. తొంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా ఉన్నాయి. యేసు ప్రభు వారు అక్కడ లేదు. హల్లెలూయా. అక్కడ ఆశ్చర్యంతో అతని ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు వారు చెప్పిన మాట నిజమే అని నమ్ముతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనుషులు కూడా ఏం చేస్తా ఉన్నారంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మర్చిపోతా ఉన్నారు. యేసు ప్రభు వారు చేసిన వాగ్దానాలు మర్చిపోతా ఉన్నారు. యేసు ప్రభు ఏమన్నా, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను, నేనే మార్గం, మీకు వేరే రూట్ లేదు, మీకు చాలా రహదారులు కనపడతాయి, కానీ ఎవరైతే నిత్య జీవంలోనికి వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ ఏం చేయాలి? నా మార్గంలో నడవాలి. ఈ మాట ఎవరు మర్చిపోతా ఉన్నారంటే అనేక మంది దేవుని బిడ్డలే మర్చిపోతా ఉన్నారు. ఆయన సత్యం, ఆయనే జీవం, ఆయన తప్ప ఇంకొక జీవం ఎవరు కూడా బ్రతికించువాడు ఆయనే. మరణము అలాగే జీవము ఎవరి వశమై ఉన్నది? ఆ దేవాది దేవుని వశమై ఉన్నాయి. ఇంకా కనుక చూస్తే ఆనాడు యేసు ప్రభువుతో సంచారం చేసిన ఒక ఇద్దరు మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ వచనంలో, ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మయు అను ఒక గ్రామం వద్దకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నింటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు ఆలోచించుకుని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. ఈ రోజున ఎవరిలో అంట? శిష్యుల్లో ఒక 2, వారిలో ఒక 2 ఏం చేస్తా ఉన్నారంటే ఎమ్మయి గ్రామానికి వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉండి యేసు ప్రభు గురించి 2 సంభాషిస్తూ ఉన్నారు. 2 మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, యేసు ప్రభు వారిని సిలువ వేశారు, యేసు ప్రభు వారు ఇలా జరిగింది అలా జరిగింది అనుకుంటున్నారు తప్ప యేసు ప్రభు వారు తిరిగి లెగుస్తాడన్న మాట ఎవరు మర్చిపోయారు? వారు మర్చిపోయారు. మాట్లాడేది ఎవరి కొరకు? యేసే కోసం మాట్లాడుకుంటున్నారు, యేసే కోసం సంభాషిస్తున్నారండి. 2 కూడా వాగ్వాదం చేస్తూ ఉన్నారు, 2 సంభాషించుకుంటా ఉన్నారు, 2 మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకళ్ళు యేసు ప్రభు వారి యొక్క మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటున్నారు, కానీ అసలు విషయం మర్చిపోయారు. ఆయన 3వ రోజు తిరిగి లెగుస్తాడు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభు వారు గమనించారా? తిరిగి లేకగానే ఆయన ఎవరి దగ్గరికి పరిగెట్టాడనుకున్నా? మొదటిగా వీళ్ళ దగ్గరికి. వారిలో అనగా శిష్యుల్లో 2 బయట ఉన్నారు. వారితో ఫస్ట్గా మాట్లాడాడు. ఎందుకని? మీరు నన్ను మర్చిపోయారు, మీరు మాట్లాడుకుంటున్న నా గురించే, కానీ మీరు మర్చిపోయారు. శిష్యుల దగ్గరికి వెళ్ళారు యేసు ప్రభు వారు. ఎందుకని? మీరు నా కోసం ఆలోచిస్తున్నారు, కానీ నన్ను మర్చిపోయారు. మీరు నేను శిలువ మరణం పొందిన బాధపడుతున్నారు, కానీ నేను చెప్పిన మాట మీరు మర్చిపోయారు. కాబట్టి ఆయనంతటా ఆయన అందరి ముందుకు వచ్చి కనపరుచుకున్నాడు. అరే బాబు, నేను చెప్పిన మాట వాస్తవం, నేను చెప్పింది వాస్తవం, నేను మీకు 3వ తిరిగి లెగుస్తానని చెప్పిన మాట వాస్తవం, మీరు ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని చెప్పేసి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మరలా ఆయన ఏం చేశాడు? భూలోకంలో సంచారం చేశాడు. హల్లెలూయా. ఎందుకొరకు? శిష్యుల్ని నమ్మించటం కోసం, ఈ లోకాన్ని నమ్మించటం కోసం, ఈ లోకాన్ని ఆయన మరలా పునరుద్ధానం ఇవ్వటం కోసం 40 రోజులు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన అందరి దగ్గరికి వెళ్ళి కనపరుచుకొని మరలా అద్భుత కార్యాలు చేసి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ 40 రోజులు ఆయన ఎందుకు సంచారం చేయాల్సి వచ్చిందంటే చచ్చిపోయిన ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న శిష్యుల్ని బలపరచడం కోసం. ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభు వారిని అందరు విడిచిపెట్టనని చెప్పాడు పేతురు. కానీ పేతురే 3 చోట్ల అబద్ధం ఆడాడు యేసు ప్రభు వారు అంటే తెలియదని. అప్పటిదాకా ప్రభు వారు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టమన్న శిష్యులు యేసు ప్రభు వారిని పట్టుకోగానే వీళ్ళందరూ కూడా పారిపోయారు, అనగా ఆత్మీయంగా చచ్చిపోయారు. కొంతమంది అయితే మరలా వెనక తట్టు తిరిగారు. వారు వదిలేసి యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి అయితే వాళ్ళని తీసుకొచ్చి మీరు చేపలు పట్టేవారే కాదురా బాబు, మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చేస్తానని చెప్పినట్టు ఏ స్థితిలో తీసుకొచ్చాడో వీళ్ళు మరలా వెనక్కి వెళ్ళి అదే జీవితాన్ని తవ్వుకుంటా ఉన్నారు. మరలా అదే చేపలు పడటానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. ఇద్దరు నడుచుకుంటే వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. శిష్యులంతా ఒక రూమ్లో ఉన్నారు, యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఇలాగ అన్ని చోట్లకి వెళ్ళి చచ్చిపోయిన వారిని మరలా దేవుడు ఏం చేశాడు, ఆయనతో పాటు వారికి కూడా పునరుద్ధానం ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభు వారు పునరుద్ధానపు దినమా 40 రోజులు సంచారము చేసి ఈ శిష్యులను బలపరిచాడో ఒక్కొక్కడు ఒక అనుభవం అయిపోయాడు. ఒక్కొక్కడు కూడా ఎలా అయిపోయాడంటే ఒక సైనికుడు అయిపోయాడు. అప్పటిదాకా యేసు ప్రభు వారిని పట్టుకుంటేనే పారిపోయిన శిష్యులు యేసయ్య కొరకు ప్రాణం ఇచ్చేంత గొప్ప స్థితి వాళ్ళు ఎన్నుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున క్రైస్తవులకు కావాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారిని గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఈస్టర్ రోజు జ్ఞాపకం చేసుకోవటం కాదు, ఆ క్రిస్మస్ రోజు ఆనందంగా గెంతులేయటం కాదు. దేవుడు అంటా ఉన్నాడు, ప్రతి దినము కూడా మీరు నన్ను కలిగి జీవించాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారితో ఉన్నంతసేపు వీళ్ళు శిష్యులుగా పిలువబడ్డారు. తర్వాత యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఏమని పిలువబడ్డారు తెలుసా? నమ్మక ద్రోహులుగా పిలువబడ్డారు. యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు, భోజనం చేశారు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు కన్నులారా చూశారు, ఆయన మహిమను చూశారు, బాడీ గార్డ్లుగా ఉన్నారు. ఎంత కృప పొందుకున్నటువంటి శిష్యులు యేసు ప్రభు వారిని అమ్మాడు ఒకడు, నమ్మద్రోహి, చచ్చిపోయాడు. ఈ 11 మంది యేసు ప్రభువుని విడిచిపెట్టి పారిపోయారు. అందులో ఒక అతను మాత్రము యేసయ్య దగ్గరే ఉన్నాడు, యోహాన్ గారు. ఆ యోహాన్ గారు ధన్యుడు. ఆ యోహాన్ గారికి తన తల్లిని అప్పగించాడు యేసు ప్రభు వారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ రోజున ఎవరైతే శ్రమల్లో బాధల్లో యేసయ్యని విడిచిపెట్టకుండా ఉంటారో దేవుడు వారికి ఒక బాధ్యత ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యోహాన్ గారు తెగించాడు. యోహాన్ గారు వాళ్ళందరూ పారిపోయినా, 10 మంది పారిపోయినా, ఒకడు చచ్చిపోయినా, యోహాన్ గారు మాత్రం యేసయ్య శిలువ వద్ద నిలబడ్డాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి, యేసు ప్రభు వారు నాకు కావాలనుకుని నిలబడ్డాడు. అప్పుడు యేసు ప్రభు వారు కిందకు చూసి, అందరూ పారిపోయారు, ఒక్కడే ఉన్నావు కాబట్టి నీకు నా తల్లిని అప్పగిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. నా స్థానం నీకు ఇస్తా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇప్పుడు దాకా నేను నీ కుమారుణ్ణి, కానీ ఇప్పటి నుంచి నా స్థానం ఎవరికి ఇస్తున్నా? యోహాన్ అంటే శిష్యుడికి ఇస్తా ఉన్నా. ఇదిగో నీ తల్లి, అనగా నేను ఈ లోకం నుంచి శరీరధారిగా ముగించబడుతూ ఉండగా నా స్థానము నీకు ఇస్తున్నాను నా శిష్యుడా అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం, యేసయ్య యొద్ద ఎవరైతే నమ్మకంగా ఉంటారో, యేసయ్యని కనిపెట్టుకుని ఉంటారో, యేసయ్య వాక్యానికి నమ్మకంగా ముందుకు వెళ్తారో వారికి దేవుడు ఏమిస్తారంటే తన యొక్క శక్తిని, తన యొక్క సామర్థ్యతను, తన యొక్క ఆధిక్యతను, బాధ్యతను ఎవరికి ఇస్తా ఉన్నాడు? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికే ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను గారికి తల్లిని అప్పగించాడు. పారిపోయిన శిష్యుల వద్దకు వెళ్ళి కనపరుచుకున్నాడు. వారిని ఎంతో ప్రేమించాడు, వారిని ఎంతో క్షమించిన తర్వాత చచ్చిపోయిన ఆత్మీయతను మరలా దేవుడు ఏం చేశాడు? బతుకున్నప్పుడు యేసయ్య విలువ తెలియలే, అద్భుత ఆశ్చర్యకార్యం చేసినప్పుడు యేసయ్య గురించి తెలియలే. యేసయ్య ఎంతో అద్భుతాలు చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతంగా ఆశీర్వదించి 5,000 మందికి పెట్టగా, పురుషులు తినగా, ఇంకా అనేక మంది తినగా 12 గంపలు ఎత్తితే ఇవన్నీ ఎవరి కళ్ళ ముందు జరిగినాయి? శిష్యుల కళ్ళ ముందే జరిగినాయి. కానీ అది జరిగిన తర్వాత యేసు ప్రభు వారు పడవ తీయమన్నప్పుడు పడవలో వారు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు యేసయ్య ప్రభు వారు అమరం నిద్రిస్తూ ఉంటాడు. అంత గొప్ప గాలి వాళ్ళలో యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రిస్తూ ఉన్నప్పుడు వీరందరికీ కూడా భయం కలుగుతుంది. భయం కలిగి యేసు ప్రభు వారిని తట్టి లేపి, మేము నశించిపోతా ఉంటే నీకు చింత లేదా అని అడుగుతారు. ఎవరిని? యేసు ప్రభు వారిని. అప్పటిదాకా అద్భుత ఆశ్చర్యకార్యాలు కళ్ళ ముందు చూసినటువంటి ఈ శిష్యులు ఏమని ఆ భయానికి యేసు ప్రభు వారి యొక్క మహిమను కోల్పోయారు. యేసు ప్రభు వారు నిందిస్తూ ఉన్నారు. అసలు ఎవరికైనా అంత తుఫాన్లో పడవలో నీళ్ళు వస్తూ ఉన్నాయంట. పడవ నీళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఎవరికైనా నిద్ర పడుతుందా? కానీ యేసు ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారా? నా దగ్గర నుంచి వీళ్ళు ఏం నేర్చుకున్నారా? వీరికి ఆల్మోస్ట్ నాతో ఉన్నప్పుడు శిక్షణ టీచర్ గారు గమనిస్తూ ఉంటుంది. ఏమని? వీళ్ళు సరిగ్గా చదువుతున్నారో లేదని ఏం చేస్తే ఒకప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఎవరైతే బాగా టీచర్ గారు ఉన్నా లేకపోయినా చక్కగా చదువుతారో వారిని టీచర్ చాలా అప్రిషియేట్ చేస్తుంది. యేసు ప్రభు వారు కూడా నాతో తిరిగారు, నాతో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చూశారు, నేను అద్భుత ఆశ్చర్యకార్యం ఎలా చేస్తానో మీరు చూశారు, ఇప్పుడు నేను ఏం చేస్తాను మిమ్మల్ని పరీక్షిస్తున్నాను అన్నప్పుడు ఒక్కడంటే ఒక్కడు కూడా
ఏం చేసి ధైర్యంగా లేడు. అందరూ భయపడ్డారు, అందరూ ఆత్మీయంగా చచ్చిపోయారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా సామాన్యుల సముద్రం మీద వెళ్ళి పోరాటం చేసి చేపలు పట్టుకొచ్చే జాలరులు వాళ్ళందరూ కూడా. అయినా కానీ ఆ తుఫానికి భయపడిపోయి యేసుప్రభువు వారిని నిందిస్తున్నప్పుడు యేసు అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరేం నేర్చుకున్నారు? ఈరోజు మనతో కూడా చెప్పేది, మనం అల్ప విశ్వాసులమా దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఏం నేర్చుకుంటా ఉన్నారు మీరు? క్రిస్మస్ని పాటిస్తూ ఉన్నారు, గుడ్ ఫ్రైడే పాటిస్తూ ఉన్నారు, ఈస్టర్ పాటిస్తూ ఉన్నారు, నాతో కలిగి ఉన్నారు. కానీ యేసుప్రభువు వారు చనిపోయారని చెప్పేసి మొత్తం ముగించేసుకున్నారు. మొత్తం బిచానా మొత్తం సదిరేసుకొని ఎవరికి వాడు ఏం చేసి వెనక్కి వెళ్ళిపోయారు. భయపడతా ఉన్నారు. భయపడే వారి యొద్దకు యేసే వచ్చినట్లుగా ఈ ప్రతి పునరుత్థానపు ప్రతి రోజున కూడా దేవుడు మన కొరకు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేనికోసం? మనల్ని బలపరచడం కోసం, ధైర్యపరచడం కోసం ప్రతి శుక్రవారము ఇక్కడికి వస్తూ ఉన్నాడు. దేని కొరకు? ఇక్కడ ఈ ప్రాంతంలో బలహీనపరచబడిన వారిని బలపరచడం కోసం ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన జరుగుతూ ఉంది. దేని కొరకు? మనందరినీ కూడా ఇక్కడికి వచ్చి బలం పొందుకుంటానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పగానే చెప్తా ఉన్నాడు, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు, మీరు ఏం నేర్చుకుంటా ఉన్నారు దేవుని సన్నిధిలో? హల్లెలూయా. శిష్యులు పారిపోయినట్టుగా మనం పారిపోతా ఉన్నాం. యేసు ఉన్నంతసేపు సంతోషంగా ఉన్నవారు తర్వాత యేసు చనిపోగానే ఆయన మాటను, తన వాక్యాన్ని, తన యొక్క ఎంతమందిలో చెప్పాడు తెలుసా? యేసుప్రభువు వారు నేను 3 తిరిగి లెగుస్తానని. అనేక మంది యాజకులు పరిచయుల ముందు ఈ మందిరమును వీరు పడగొట్టండి 3 రోజులు తిరిగి కడతా అన్నాడు. తన దేహముల గురించి, తన ఆత్మ గురించి దేవుడు చెప్పాడు. అనేక మంది ముందు యాజకులు పరిచయులకు చెప్పాడు, శిష్యులకు చెప్పాడు, బోధ వింటున్న అందరికీ చెప్పాడు. ఏమో తెలుసా? మరణాన్ని నేను గెలుస్తా 3వ రోజు. కానీ అందరూ మర్చిపోయారు. మరిచిపోయిన వారిని దేవుడు మరలా పునరుత్థానపు దినమున వారిని కలిసి వారిని ధైర్యపరిచి నేనే అని వచ్చిన నమ్మలేకపోయారు. ఈ రోజును కూడా సర్వలోకానికి కూడా సువార్త ప్రకటించబడతా ఉంటే, ఈ ప్రాంతానికి ప్రకటించబడతా ఉంటే ఇంకా అనేక మంది కూడా యేసయ్య దగ్గర ఉన్నటువంటి నమ్మక ద్రోహులుగా ఉంటా ఉన్నారు. దేవుని బిడ్డలు, దేవుడు కోరుకునేది నమ్మక ద్రోహులని కాదు. చెప్పాను కదా, ఎవరన్నా యేసయ్య దగ్గర ఎవరున్నారు? యోహాను గారు ఉన్నారు. యోహాను గారికి భయం లేదా? యేసయ్యని సిలువ వేస్తా ఉంటే పక్కనే ఉన్నాడంట. మళ్ళీ ఎంత దూరంలో కూడా కాదు. సిలువ దగ్గర వాళ్ళ అమ్మగారు, యోహాన్ గారు, మరి కొంతమంది ఈ భటులు వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ యేసుప్రభువు వారు మాట్లాడితే వినపడే అంత దూరం. ఆయన సిలువ మీద హైట్లో, ఒక 10 అడుగుల హైట్లో ఉండి ఆయన మాట్లాడితే వినపడుతున్న అర్థం తెలుసా? ఆయన పాదాల దగ్గర ఎవరున్నారు? తన శిష్యుడు యోహాన్ ఉన్నాడు. తల్లిగారు ఏడుస్తూ ఉన్నారు. సో యేసుప్రభువు వారికి ఒక బాధ్యత ఇచ్చాడు. నేను వెళ్తున్నా, ఇక నా స్థానం ఎవరిది? యోహాను, నీదే. అమ్మగారిని చూసుకో. అమ్మా, నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, నా స్థానం నీకు ఇస్తున్నా అని ఇద్దరికి బాధ్యత చెప్పాడు. ఈరోజు నా దేవుని బాధ్యత పొందుకున్న వారిగా మనము ఉండాలి. మనము అనేక విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, కానీ అసలైన విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. బలహీనపరచడానికి అపవాది అన్ని రకాలుగా కూడా నీకేం చేస్తాడు? మార్గాలు సులువు చేస్తాడు. అన్ని రకాలుగా నువ్వు వద్దనుకుంటున్న నీ ముందు తీసుకొచ్చి పెడతాడు. నువ్వు ఆత్మీయంగా బతకాలనుకుంటావు, కానీ ఆత్మీయంగా బతకడానికి వీలు లేకుండా నీ మనసులో ఒక చేదు తీగను నాటుతూ ఉంటాడు. నీ కళ్ళ ముందుకు ఎవరైతే కనపడకు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. నువ్వు చేయొద్దన్న కార్యాలే చేయమని ప్రేరేపిస్తూ ఉంటాడు. శోధించబడతా ఉంటాం. అప్పుడు నువ్వు పారిపోకూడదు. యేసయ్య అన్నాడు, ఎవరైతే ఈ శ్రమల్లో నా పక్కన ఉంటే శిక్ష పడుతుందని తెలిసి కూడా యోహాను ఎలాగైతే ఉన్నాడో అలాగ ఉండేవాళ్ళు కావాలి ఆయనకి. హల్లెలూయా. యోహాను గారిని శిక్షించారా? చెప్పాలి. శిక్షించారా? ఒక్కడు కూడా టచ్ లేకపోయాడు. ఎందుకని? ఆయన డేర్. యోహాను గారికి ధైర్యం ఉంది. ఏమని? నన్ను ఎందుకు వేస్తారు సిలువ? నా యేసుని విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. అవసరమైతే ఆ ఇద్దరితో పాటు నన్ను కూడా పక్కన వేసి నాకు పర్వాలేదని ధైర్యంగా ఉన్నాడు యోహాను గారు. ధైర్యంగా ఉన్న యోహాన్ని చూసి భటులు కూడా నివ్వెరపోయారు. భటులు కూడా ముట్టుకోలేకపోయారు. పిలాతు ముట్టుకోలేకపోయాడు. అక్కడున్న శతాధిపతి ముట్టుకోలేకపోయాడు. ఆయన మాత్రం యేసయ్యకెళ్ళే చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తారో చేసుకుంటా అని. ఎవడు ముట్టుకోలేదు. యేసయ్య మాత్రమే తనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసయ్య కావాల్సింది అలాంటి వారు. వెనక్కి పారిపోయేవారు కాదు, వెనక్కి తట్టు ఆలోచించేవారు కాదు. ఆయన కావాల్సింది స్థిరముగా ఆయన సన్నిధిలో స్థిరత్వం కలిగి నిలబడేవారు ఆయనకి కావాలి. అలాంటి వారికి దేవుడు అంటా ఉన్నాడు, నా బాధ్యత మీకు ఇష్టం. దేవుని సన్నిధిలో కూడా ఆయన మన కొరకు వదిలిపెట్టిన కాడ మోయటానికి దేవునికి మీరందరూ కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కావాలి. మనమంతా కావాలి. మనమంతా ఇక్కడ వాడబడుతున్నప్పుడు ఆ కాడ మనం మోయాలి.
మనం మోస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, దేవుని యొక్క కృప మన కుటుంబాల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎజ్రా గ్రంథం చదువుతా ఉన్నప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే చదువుతాం, ఆయన హస్తము చదువుతాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం, 392 అనుకుంటా, 397 ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో కనుక లాస్ట్ చూస్తే, యెహోవా హస్తం, అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎజ్రా గారి మీద ఎవరి హస్తం ఉందట? యెహోవా హస్తం, అనగా దేవుని హస్తము ఎజ్రా మీద ఉన్నదంట. అప్పుడు ఎజ్రా ఏది అడిగినా కానీ అక్కడున్న రాజు ఇచ్చేవాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని హస్తాల క్రింద ఉంటారో వారు ఏది అడిగినా కానీ రాజులతో సహితము దేవుడు మనకి ఏమిస్తా ఉన్నాడు? అప్పగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కాడి మోయటానికి మీరు సిద్ధమైతే, దేవుని పరిచర్యలో మీరు నిలబడగలిగితే, నేను మొన్న మాటలు విన్నాను, మనం అంత సంతోషంగా వర్షిప్ చేసాం, ఎంతమంది ఆనందించారు ఆరాధనలో. మనకి సంతోషం, కానీ కొంతమందికి అది ఒక ద్వేషాన్ని కలిగించి నా మీద పోలీస్ కేసు పెడతానరట. ఎవరి మీద? నా మీద. దేని కొరకంటే ఎక్కువసేపు పాటలు పాడుతున్నారు, ఎక్కువసేపు 12 దాకా ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి మేము పాస్టర్ గారి మీద ఏం పెడతాం? కేసు పెట్టేస్తాం. ఇప్పుడు కేసు పెట్టేస్తాం కదా, నేను ఆపేస్తానా? హల్లెలూయా. దేనికి? నేను కూడా యోహాను గారి లాగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేసు పెట్టినాయి. హల్లెలూయా. భయపడతామా? లేదు. నేను అన్నాను, వారు ఎవరో చెప్పండి, వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తా. ఒకవేళ ఆ రోజు జరిగింది ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నేను వెళ్ళి వారికి క్షమాపణ చెప్తాను. వద్దయ్యా, మీరు క్షమాపణ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వారిలో అంటా ఉన్నారు కానీ మేము ఉన్నాం, మీరు జరిగించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా దేవుని కొరకు ధైర్యంగా నిలబడే వాళ్ళు కావాలి, ధైర్యంగా నిలబడాలి. దేని కొరకు అంటే రేపు రోజు వారి ఆత్మలు దేవునికి మనం అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మీద కక్షతోనో ద్వేషంతోనో మాట చెప్పట్లేదు. వారు ఏ విషయంలో బాధ కలిగితే మనపూర్వకంగా క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడ పరిచర్య అయితే ఎన్నడూ కూడా ఆగడానికి అవసరం. దేవుడు ఏం చేస్తాడు? మరొక మార్గం తెరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏ విషయంలో కృంగిపోకండి, ఏ విషయంలో యేసుప్రభువు వారిని మర్చిపోకండి, ఏ సిచ్యువేషన్లో కూడా దేవుడు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పేసి నిరుత్సాహపడకండి. దేవుడు అంటా ఉన్నాడు, తల్లి మరచిన తండ్రి విడిచిన నేను మాత్రం నీకెప్పుడు తోడుగానే ఉంటా. హల్లెలూయా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదకే నన్ను హత్తుకున్న ప్రేమ. నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన ఎదకే నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ, ప్రేమ యేసయ్యా ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. అక్కడ అందరూ విడిచిపెట్టేశారు, శిష్యులు విడిచిపెట్టేశారు, వారికి ఉన్నటువంటి ప్రసంగమైన వారందరూ విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టినారు. యేసుప్రభువు వారిని ఒక్కళ్ళు విడిచిపెట్టలేదు. తనతో మరియమ్మ గారు ఎక్కువ ట్రావెల్ చేయలే సువార్త ప్రకటించేటప్పుడు. చిన్నప్పటి నుంచి యేసుప్రభువు వారు మరియమ్మ గారి దగ్గరే ఉన్న ఈ 3.5 సంవత్సరాల్లో తల్లిదండ్రులకు ఆయన దూరంగా ఉన్నాడు. సువార్త ప్రకటించాడు. ఎవరికి దగ్గరగా ఉన్నాడు? శిష్యులకు దగ్గరగా ఉన్నాడు, ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. కానీ ప్రజలు దగ్గర లేరు, శిష్యులు దగ్గర లేరు. కానీ ఒక్కడే నిలబడ్డాడు. ఆ ఒక్కడికి దేవుడు తన స్థానమును అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున పిలబడిన వారు అనేక మంది, పొందుకున్న వారు కొద్ది మంది. ఈరోజున ఆ కొద్ది మంది గుంపులో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. పిలవబడిన అనేక మంది, ఈ లోకమంతా కూడా పిలవబడుతూ ఉంది. కానీ దేవుని సందులో కూడుకున్న వారు
కొద్దిమంది. ఆ కొద్ది మందిలో కూడా దేవుడు ఎవరికి తన బాధ్యతను ఇస్తున్నాడో తెలుసా? ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, నెమ్మదిలో, ప్రభువా నువ్వే నాకు దిక్కయ్యా, నేను నిలబడతా నీ కోసం, ఏం చేసినా పర్వాలేదు నిలబడతా, నేను నిలబడతా అని ఎవరైతే నిలబడతారో వారికి దేవుడు ఇస్తున్నాడు, నా హస్తం మీ మీద ఉంటుంది, మీరు ఏది అడిగినా రాజుల దగ్గర నుంచి మీకు ఏం పంపిస్తాను? సహాయాన్ని పంపిస్తాను. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే, మీకు కొన్ని బాధ్యతలు మేము ఇస్తున్నామా లేదా? చదివినాక ఇస్తున్నాం. మీ అందరికీ కూడా దేవుని మహాకృపను బట్టి బాధ్యతలు ఇస్తా ఉన్నాం. ఆ బాధ్యతలు మీరు ఏం చేయకూడదంటే తప్పిపోకూడదు. ఎవరికి ఇచ్చిన బాధ్యత, ఒకరికి 2 తలంతులే ఇచ్చాడు, ఒకరికి 1 తలంతే ఇచ్చాడు, ఒకరికి 5 ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎవరికి వారి సామర్థ్యం కొలది మీకు ఇస్తున్నప్పుడు మీరు ఎవరి కొరకు నిలబడాలి? యేసయ్య కొరకు నిలబడాలి. హల్లెలూయా. మీ బాధ్యత మీరు కరెక్ట్గా నిర్వర్తిస్తే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నా స్థానం మీకు అప్పగించాను. మీకు విషయం తెలుసా? ఆయన పునరుద్ధరణ తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాలి, రాయబడి ఉందా? మరి అమ్మగారి దగ్గరికి వెళ్ళాడని రాయబడి ఉందా? లేదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ నా స్థానం తన తల్లి యొద్ద మరొకరిని ఏర్పాటు చేశాను. ప్రైజ్ ది లార్డ్. తన తల్లి క్షేమంగా ఉంది, తన తల్లికి మరొక కుమారుని దేవుడు ఇచ్చాడు. ఈరోజు నా దేవుడు మన కుటుంబంలో కూడా ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడతారో దేవుడు వారి కుటుంబానికి ఏది కూడా కొదువు చేయడు. ఆల్రెడీ ఆ కుటుంబం కొరకు ఏం చేస్తాడు? దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను గమనిస్తా ఉన్నా, ఈ వారం అంతట్లో నాకు కొంచెం అనీజీ, ఎండ తప్పిపోయిన ఆదివారం మేమంతా కష్టపడ్డాం, అందరూ కూడా కష్టపడ్డారు మీరంతా కూడా. కానీ మేము ఆ రోజంతా కూడా బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాం. మీటింగ్స్ అయిపోయిన తర్వాత అవన్నీ సదిరి పిల్లలందరూ హెల్ప్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత దరిదాపు నిన్నటి దాకా కూడా మాకు అనీజీగానే ఉంది హెల్త్ పరంగా. అయినప్పటికీ నేను ఈ ఎండకి తట్టుకోలేక బయటికి వెళ్ళలేకపోయినా దేవుడు ఏ రోజు కూడా నా కుటుంబాన్ని ఏం చేయాల లేమిలో ఉంచదు. హల్లెలూయా. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇంట్లో ఉండి సాయంత్రం కూడా బయటికి వెళ్ళినా కానీ దేవుడు ఈ పగలంతా వచ్చే ఈ యొక్క సహాయాన్ని దేవుడు నా కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో వారి కుటుంబంలో ఏముండదు? ఫస్ట్ లేమి ఉండదు. అలాగే అక్కడ ఆల్రెడీ దేవుడు నీ కొరకు ఏం చేసి ఉంచుతాడు? సిద్ధపాటు చేసి ఉంచుతాడు. ఒక మూట కట్టే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి తెలుసా? పారిపోయిన వారిగా ఉండకూడదు. పారిపోయిన వారి వద్దకు యేసయ్య వెళ్ళాడు, కానీ వెళ్ళి ఏమంటారు తెలుసా? నేనే రా బాబు, నమ్మంటారా? ఇదిగో నా గాయాలు చూడండిరా, నమ్మండిరా. ఇదిగో బల్లెం పొట్టు చూడండిరా, నమ్మండిరా. ఇక మొలగేయటం దెబ్బలు, నమ్మండి 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 అని మొత్తుకున్నాడు యేసు ప్రభువు. బాధపడుతూ మొత్తుకున్నాడు. తోమ గారు అయితే ఏలు పెట్టి చూస్తా, గాయాలు చూస్తే నమ్మను ఒక ఆయన, పిచ్చోలాగా మాడబాక కొంతమంది, ఎంతమంది అవమానపు మాటల్లో యేసు ప్రభు వారు ఎంతో గుండె బరువెక్కి మీరే నాతో ఉన్నది, నాతో సావాసం చేసింది మీరేనా? ఇప్పుడు నేను చనిపోయినప్పుడు మీరు నమ్మలే, నేను మా బతికున్నప్పుడు నమ్మలే, సిలువేసినప్పుడు నమ్మలే, తిరిగి లేచాడు రా బాబు అని నమ్మట్లే. కానీ ఎవరు నమ్మారో తెలుసా? యోహాన్ నమ్మాడు. రైతులు యోహాన్ నమ్మాడు. ప్రభువా నువ్వు అక్కడ ఉన్నావు, కానీ నువ్వు అక్కడ ఉండవు, నువ్వు మరలా వస్తా అన్నావు, నీ కొరకు నేను నిలబడ్డా అని అంటా ఉన్నాడు. ఒక సెటిల్డ్, ఇక నా బాధ్యత ఇచ్చానంటే ఇక నిన్ను ఏం చేయను, నిన్ను ఎవడో కదలించలేడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయన నమ్మాడు, పొందుకున్నాడు. నమ్మిన వెంటనే పొందుకున్నాడు. ఆయన తిరిగి లెక్క ముందే ఆయన పొందుకున్నాడు. తన స్థానం అని ముందుగానే అప్పగించాడు. తర్వాత శిష్యులకు 40 రోజులు కనపడి వాళ్ళందరికీ ఎన్ని మళ్ళీ ఉపదేశించి ఆయన పైకి వెళ్తున్నాడు. మీకు ఏం చేస్తున్నా? సర్వాధికారం ఇస్తున్నా, దెయ్యాల మీద అధికారం ఇస్తున్నా, సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించి అందరిని శిష్యులుగా చేయండి అని 40 రోజుల తర్వాత ఇచ్చాడు. కానీ 42 రోజులకు ముందే యోహానికి అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే తర్వాత దేవుడి చేత పొందుకున్న వారిగా కాదు, ముందుగానే పొందుకోవాలి. శ్రమంలో ఉన్నప్పుడే పొందుకోవాలి, ఇబ్బందుల్లో ఉన్నప్పుడే పొందుకోవాలి, అవమానాల్లో ఉన్నప్పుడే పొందుకోవాలి. అయ్యా ఈ అవమానం పోయిన తర్వాత నేను పొందుకుంటాను దేవుడికి ఇష్టం ఉండదు. అవమానం ఉన్నప్పుడే పొందుకోవాలి. యోహాను అలాగే పొందుకున్నాడు, దివ్యంగా పొందుకున్నాడు. తన పవిత్రురాలైనటువంటి తల్లిని యోహానికి అప్పగించాడంటే దేవుడు ఎంత నమ్ముంటాడు. ఒక బిడ్డగా అప్పగించాడు, తన బాధ్యత ఇచ్చి ఎంత గొప్పగా నమ్ముంటాడు. ఈరోజు నిన్ను ఎంత నమ్ముతున్నాడు ఆయన, ఎంత నమ్ముతున్నాడు మనల్ని. ఆయన బాధ్యత ఇచ్చాడు. ఇంత గొప్ప మందిరం మీరు నమ్మండి, మనం ఇంకా క్షేమంగా ఉన్నాం. కానీ చాలామంది సేవకులకి ఈ ధన్యత కూడా లేదు, ఇంత ఆశీర్వాదం కూడా లేదు, ఇంత పరిస్థితి కూడా లేదు. ఎందుకు ఇచ్చాడో తెలుసా?
దీన్ని ఏదో వచ్చి ఆనందించి వెళ్ళిపోవడానికి కాదు, కానీ దీన్ని మనం ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ వాడబడాలి. ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు, తెలుసా? యోధా కూడా బతుకుంటే, ఇస్కరియోతు యోధా కనుక చావకుండా బతుకుంటే దేవుడు యోధాను కూడా పట్టుకునేవాడు. యోధా కూడా ఒక స్వార్థికుడు అయ్యేవాడు. కానీ యోధా తట్టుకోలేకపోయాడు మోసాన్ని. యోధా చచ్చిపోయాడు. యోధా కనుక చావకపోతే మరలా దేవుడు ఏం చేసేవాడు? ఫుల్ఫిల్ చేసేవాడు. యోధాతో కూడా మాట్లాడేవాడు. యోధా అప్పగిస్తే అప్పగించేవాళ్ళే కదా నాన్న, సర్లే ఇప్పుడు నుంచి అన్న మరలా వచ్చి సువార్త పరిచయం చేయను. ఆయన కూడా దేవుడు ఏం చేసేవాడు? పురిగొల్పేవాడు. ఈ రోజున మన స్థితి చచ్చిపోయిన స్థితిలో ఉండకూడదు. ఇంకా చచ్చిపోతే ఏం చేయలేము. చనిపోయిన వారిగా ఉంటే ఏం చేయలేము. ఎలా బతికున్నప్పుడు దేవుని కృపను మనం పొందుకోవాలి. ఈస్టర్లో దేవుని యొక్క సంతోషం కాదు, క్రిస్మస్లో కాదు, ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము అలా అనుకుంటే ప్రతి దినము కూడా మన కుటుంబాల్లో ఏముండాలి? సంతోషం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఇంట్లో ప్రతిదినము సంతోషంగా ఉంటాం. ఎలాగో చెప్పండి. ఒకప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు అనాథలుగా ఉండేవాళ్ళు. ఇంట్లో అనాథలే. మా ఇంటికి ఎవరు రాదు, మమ్మల్ని ఎవరు పిలవరు. మా ముఖాలు మేమే చూసుకునే వాళ్ళం, మా మాటలు మేము ఎవరింటికి వెళ్ళలేము, ఎవరు పిలవరు, మా ఇంటికి కూడా ఎవరు రాదు. కానీ రోజు నా కుటుంబంలో రోజు సంతోషం. ఆత్మీయ బిడ్డలు వస్తూ ఉన్నారు, మా వదిన వాళ్ళు వస్తూ ఉన్నారు, మా అమ్మ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ప్రతి నెల ఆత్మీయ కుటుంబాలన్నీ కలుసుకొని ఒక చోట విందు చేసుకుంటా ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో. మేము ఎవరం కాదు, అనాథలం కాదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మాకు యోహానికి తన తల్లిని ఇచ్చినట్టుగా మాకు ఒక ఆత్మీయ బిడ్డలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటిదాకా యోహాను సింగిల్, కానీ ఒక తల్లిని దేవుడు ఇచ్చాడు. అప్పటిదాకా మేము మొన్నటిదాకా దేవుని పరిచయం రాకముందు మా బతుకులు మాయే, మా తిండి మాదే. మాకు బాధ అనిపించేది, అబ్బా అందరిలోకి చుట్టాలు వస్తూ ఉన్నారు, మా ఇంటికి ఎవరైనా వస్తే బాగుండు, మమ్మల్ని ఎవరైనా పిలిస్తే బాగుండు వెళ్ళడానికి అని చాలా అనుకునే వాళ్ళం. కానీ ఎవరు కూడా మమ్మల్ని పిలిచే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఈరోజు దేవుడు ఆయన పరిచర్య, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఏమిస్తున్నాడు తెలుసా? ఆత్మీయ కుటుంబాలు. నిన్న ఎవరు అన్నారు, చిన్ను అంటున్నాడు, అన్న ఇల్లంతా వాళ్ళు సందడిగా ఉంది కదా. యాస్, దేవుని బిడ్డలు ఇల్లు ఎలా ఉండాలి? సందడిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు విందులు జరుగుతూ ఉండాలి. పండగలకు విందు కాదండి, ప్రతిదినం విందు జరగాలి. పండగలకు కాదు సంతోషం, ప్రతిరోజు సందడిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందించాలి, అద్భుతంగా ఉండాలి. అలా ఉంటేనే మనం ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఆవిడంటా ఉంది, ఆవిడ పుల్ల ఎరుకుంటా ఉంది. ఆ ప్రవక్త వచ్చాడు, వచ్చి అమ్మ మీ ఇంట్లో ఏమైనా తింటాకుందంటే, అసలే కరువు కాలం, కొద్దిగా పిండి, కొంచెం నూనె ఉంది, మా ఇద్దరికి ఈరోజు రాత్రికి అదే భోజనం, అది తింటే మాకు భోజనం లేదు, మేము ఎట్టగా చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఆవిడ అనుకుంటుంది, నేను ఆడి మరణం కోసం చూస్తూ ఉన్నాను, మాకు అది తప్ప వేరే మార్గం లేదు, నేను నా కుమారుడు ఈ రోజు వరకే బతుకుతాం, రేపు చచ్చిపోవడానికే సిద్ధంగా ఉన్నాం, కాబట్టి మా కొరకు కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉంది అంతే. అని అంటాడు, మొదటిగా అందుట్లో నాకు కొంచెం తీసుకురండి అన్నప్పుడు, ఎల్లవయ్య బాబు నువ్వు ఎక్కడ దొరికావు, నేనే మా ఇద్దరికి దిక్కులేదంటే మళ్ళీ నువ్వు అప్పు తెమ్మనం అడగలే. ఆవిడ ఏమో ఈయన ఎవరో దేవుని బిడ్డలాగా ఉన్నాడు, దేవుని సావుకుడిలాగా ఉన్నాడు, సర్లే ఎట్టగో రేపు చచ్చిపోతాం కదా, అదే ఈరోజు చచ్చిపోతాం అనుకుంది. రేపు చచ్చిపోతాం అనుకుంది, ఈరోజు తింటే రేపు ఉండదు మాకు ఫుడ్, సో రేపు ఎల్లుండే చచ్చిపోతాం. కానీ ఇతను అడుగుతున్నాడు, పోన్లే ఈ అప్పం పెడితే ఆయన బతుకుతాడు, మేము ఒకరోజు ముందే చచ్చిపోదాం అనుకుని ఆ తల్లి వెళ్ళి దేవుని సేవ కొరకు ఒక అప్పాన్ని సిద్ధపాటు చేసి వచ్చింది. ఎప్పుడైతే దేవుని సేవకుడి కొరకు సిద్ధపాటు అయ్యింది, సిద్ధపాటు అప్పం చేసుకొచ్చి శుభ్రంగా ఆయనకి పెట్టింది. కరువు కాలం పోయేదాకా ఆ తొట్లో పిండి అయిపోలా, ఆ బుడ్డిలో నూనె అయిపోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో, దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, వాళ్ళ ఇంట్లో కూడా ఏమైపోదు, ఏది కూడా అయిపోదు. అయిపోతుంది, కనపడుతుంది, కానీ దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఫుల్ఫిల్ చేస్తూనే ఉంటాడు. మా కుటుంబంలో అదే జరుగుతూ ఉంది. మా కుటుంబంలో బియ్యం కట్ట ఉండదు తెలుసా మీకు, నూనెలు నిండే ఉండవు, అన్ని ఎంటీగా ఉంటాయి, ఆఫ్ ఉంటాయి, లేదు కొద్దిగా ఉంటాయి. కానీ ఏ రోజు కూడా నేను ఎంటీగా చూడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని కొరకు అంటే, దేవుని కొరకు నేను నిలబడినప్పుడు, దేవుని బిడ్డల సహవాసంలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డల యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు, దేవుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు కూడా
ఇస్తాడు. హల్లెలూయా. మన్నా కురుస్తా ఉంది, అయిపోతుంది, కురుస్తా ఉంది, అయిపోయిందా? లేదు. అడవి అంతా, ఎడారి అంతా కూడా, అడవి ప్రాంతం అంతా కూడా దేవుడు వారిని పోషించినట్లుగా యోహాన్ని ఎలాగైతే దేవుడు సమృద్ధికరంగా దీవించాడో మన కుటుంబాలు కూడా ఆయన దీవించబోతా ఉన్నాడు. ఆ ఇద్దరు శిష్యులు మాట్లాడుకునేది యేసే కోసమే, కానీ యేసే మాటను మర్చిపోయారు. ఈరోజు అందరూ అనుకుంటారు యేసే మా దేవుడు, యేసే మా రక్షకుడు అని. కానీ యేసే చెప్పిన మాటలు మర్చిపోయి ఆయన ఎక్కడ ఎదుగుతున్నారంట? చనిపోయిన వారిగా ఎదుగుతా ఉన్నారు. అలా చనిపోయిన వారే చనిపోయిన స్థితిలో ఉంటా ఉన్నారు. దేవుడు కోరుకునేది జీవము కలిగిన వారు. అందుకే మిమ్మల్ని పదే పదే మౌనంగా ఉండకండి దేవుని సన్నిధిలో. ఎక్కడ మౌనంగా ఉంటారో తెలుసా? శవాల దగ్గర మౌనంగా ఉంటారు. శవాల దగ్గర మాట్లాడుకోరు. ఎందుకని? అక్కడ మాట్లాడకూడదు కాబట్టి మౌనం పాటిస్తారు. మన దేవుని సన్నిధిలో మీరు మౌనం పాటిస్తున్న అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మౌనంగా ఉండే సమయం కాదు. ఎప్పుడు మౌనంగా ఉండాలి? దేవుని వాక్యం చెప్పేటప్పుడు మౌనంగా ఉండాలి. అందుకే మధ్య మధ్య దేవునికి స్తోత్రం ఉన్నప్పుడు కూడా హలో ఎందుకు ఉండాలి? మేము బతికే ఉన్నాం, జీవము కలిగి ఉన్నాం. జీవము కలిగిన వారు జీవాధిపతిని దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీదట దేవుని హస్తం ఉంటుందట. అలాగే వారు ఏ మనవి చేసినాను రాజు ఏం చేస్తాడు? మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మన రాజు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఎవరైతే మనవి అడుగుతారో, ఎవరి హస్తం కింద అయితే వాళ్ళు ఉంటారో వారు ఏది అడిగినా కానీ మన దేవుడు, మన రాజు ఏమిస్తాడు? ఆయనకి మనం ఏది కోరుకుంటుంది ఇస్తాడు. హల్లెలూయా. యోహాను ఆశ కలిగి ఉన్నాడు దేవుని కొరకు. దేని కొరకు అంటే, నువ్వు మరణించావు నాకు తెలుసు, కానీ నిన్నే కనిపెట్టుకుంటాను, చివరి వరకు నిన్నే కనిపెట్టుకుంటా ఉంటాను అని అన్నాడు. నువ్వు కనిపెట్టుకుంటున్నావు కరెక్టే. అందుకే చివరి దశలో నా దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి నా బాధ్యత నీకు ఇస్తా ఉన్నాను. దేవుడు మనకు అప్పగించేది దేవుని సన్నిధిలో, నా బాధ్యత నీకు అప్పగిస్తా, నీకు అప్పగిస్తా, నీకు అప్పగిస్తా. అలా ఎవరైతే నిలబడతారో ఎన్నడూ కూడా యోహాను చివరికి ఏం చేశాడు తెలుసా? యేసయ్య కొరకు ఆయన 12వ శిష్యుడిగా మరొక ఆయన్ని చేర్చుకున్న తర్వాత వీరందరూ కలిసి మరలా యేసయ్య కొరకు ముందుకు కొనసాగారు. ప్రైజ్ ది లార్డ్. లోకమంతా కూడా పరిచయం చేశారు. దేవుని బిడ్డలారా, మనము కూడా యేసయ్య కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. పండగల్లో ఏమీ లేదు. పండగ జస్ట్ ఏ డేట్. మొన్నంతా ఎప్పుడు 20వ తారీఖు వచ్చింది, ఏప్రిల్ 20 వచ్చింది. వచ్చే సంవత్సరం ఇంకో డేట్ వస్తుంది. సో యేసు ప్రభువు కోరుకునేది ఒక రోజుకు పరిమితం కాదు, ఒక ఫోటోకి పరిమితం కాదు, లేదా ఒక దినానికి పరిమితం కాదు, ఒక రోజుకు పరిమితం కాదు, ఒక దేశానికి పరిమితం కాదు, ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. ఆయన సర్వ సృష్టికి దేవుడు. ప్రతి దినము కూడా మనల్ని పోషిస్తున్న గొప్ప పోషకుడు, మనల్ని కాపాడుతున్నవాడు. ఇజ్రాయేల్ ప్రజలను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. మన బిడ్డలను, మన కుటుంబాలను కాపాడుతున్న దేవుడు కూడా ఎన్నడూ కూడా విశ్రమించే దేవుడు కాదు. కాబట్టి ప్రతి దినము కూడా మనము చేయాల్సింది యోహానులాగా యేసు ప్రభువుని కనిపెట్టుకోవాలి. ఆయన మనకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా కొనసాగించాలి. యోహాను గారు వాళ్ళ అమ్మగారిని అప్పిస్తాయా, నాకే లేదు దిక్కు, మీ అమ్మగారిని నేను ఎలా చూసుకుంటానయ్యా అని అనలేదు. ఆయన అన్నాడయ్యా, ఇంత గొప్ప ధన్యత ఇచ్చావా, నిన్ను కన్న తల్లిని పోషించే కృప నాకు ఇచ్చావా, ఈ ధన్యాత్మురాల్ని నా ఎంట చేర్చుకునే కృప ఇచ్చావా, నేను ఖచ్చితంగా నేనేం చేస్తానంటే మీ తల్లి గారిని, నా తల్లి గారిని అంగీకరిస్తా అన్నాడు. ఈ రోజున మనము కూడా అయ్యా నాకు ఎన్ని పనులు ఉన్నాయి, నీ బరువు నేను ఆడడం వస్తా, మాకు ఇన్ని పనులు ఉన్నాయి, నీ సన్నిధి నేను ముందుకు వస్తా అని అనకూడదు. దేవుని సన్నిధిని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి బాధ్యత. అలా ఎవరైతే దేవుని సన్నిధి బాధ్యత తీసుకుంటారో వారు యోహాను పొందుకున్న ధన్యత ఖచ్చితంగా పొందుకుంటారు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మిగతా శిష్యులు ఏం చేశారు? మిగతా శిష్యులు ఏం చేశారంటే దేవుణ్ణి నమ్మకద్రోహం చేశారు. నమ్మకద్రోహం చేసి యేసయ్య కోసమే ఆలోచిస్తున్నట్టుగా బిల్డప్ చేశారు. యేసయ్య కోసం బాధపడుతున్నట్టుగా ఓవర్ యాక్షన్ చేశారు. అంతా చేశారు, కానీ యేసయ్య అసలైన వాక్యాన్ని మర్చిపోయారు, అసలైన వాగ్దానాన్ని మర్చిపోయి యేసయ్యే కళ్ళ ముందుకు వచ్చిన నమ్మలేని గుడ్డివారిగా ఉండిపోయారు. ఈరోజు మనం ఎలా ఉండకూడదంటే గుడ్డితనం కలిగి ఉండకూడదు. అక్కడ ఏముందంటే వారి కన్నులు మూయబడ్డాయి. యేసు ప్రభువారిని గుర్తుపట్టలేనంతగా వాళ్ళు ఏమైపోయారు? కన్నులు మూయబడ్డాయి. ఈ రోజున సర్వ ప్రపంచము కూడా సర్వశక్తి గల దేవుణ్ణి గ్రహించలేని వారిగా ఉంటా ఉన్నారు. క్రైస్తవులు దేవుణ్ణి గమనించలేని పరిస్థితిలో ఉన్నారు. మేలు జరిగితే దేవునికి స్తోత్రం అంటా ఉన్నారు. బాధ కలిగితే లేదా శ్రమ వస్తే యేసు ప్రభువారిని గుర్తుపట్టలేని స్థితిలో, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోలేని గుడ్డితనంలో క్రైస్తత్వం ఉంటుంది. కాబట్టి మనము చేయాల్సింది ఈ దినము నుంచి వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఎలాగైతే వారి యొద్దకు వెళ్ళి కనపరుచుకున్నాడో, ఎలాగైతే నిరూపించుకున్నాడో, మనము కూడా వారి కొరకు ప్రార్థన చేసి వారి కన్నులు తెరవబడాలని, చనిపోయినటువంటి స్థితిలో ఉన్న క్రైస్తవులు అలాగే దేవుని బిడ్డలందరూ కూడా మరలా ఏం చేయాలి?
పురిగొల్పబడాలి. అసత్యాన్ని నమ్మే యవనస్తులు కూడా సత్యంలోనికి ప్రవేశించాలని ప్రార్థన చేద్దాం. మేము ఒక మాట అనుకున్నాం నిన్న, బిడ్డలందరితో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, ఈ ప్రపంచానికి సువార్త ప్రకటించాలి. ఈ లోకం ఏ స్థితిలో ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే రెక్టిఫై చేయాలి, తెలియపరచాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది గుడ్డి వారికి, అనగా అసత్యాన్ని నమ్మే వారికి సత్యాన్ని చూపించాలి. సో వారు ఏ గుడితనంలో ఉన్నారో వారు ఏం చేయాలి, ఆ గుడితనం నుంచి బయటికి తీసుకురావాలని మా ఆలోచనలు ఉన్నాయి. సో మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని పరిచయంలో ఒక నూతనమైన ఆలోచనలు దేవుడు ఇస్తూ ఉన్నాడు, అవి మనం చేయాలి. ఖచ్చితంగా యోహాన్ లాగా మనం నిలబడాలి. దేవుడిచ్చే ధన్యత మనం అంతా కూడా తిరిగి పొందుకోవాలి. అలాగే మీరు కూడా, నేను ఏదైనా చెప్పినప్పుడు, ప్రియాంక ఏదైనా చెప్పినప్పుడు మాకు కుదరదు, మేము రాలేము అనుకోకుండా సమయానికి, ఎందుకంటే పనికి వెళ్ళి వస్తున్నారు, సో ఇంట్లో పనులు ఉంటాయి, అయినప్పటికీ కూడా యోహాన్ గారిలాగా ఎవరైతే ఇక్కడికి టయానికి వస్తారో వారు దేవుని యొక్క బాధ్యతను పొందుకుంటారు. హల్లెలూయా. సమయం కుదుర్చుకొని రండి, ఖచ్చితంగా అందరు రండి. ఇక్కడ మీరు ఎంత ఎర్లీగా వస్తారో మీకు దేవుడు ఏమిస్తాడో ఒక బాధ్యత ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకి అంత సమీపంగా ఎవరైతే వస్తారో వారికి దేవుడు బాధ్యత ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మనమంతా కూడా ఆయన యొక్క కాడిని మోసి ఆయన పనిని జరిగించే వారిగా దేవుడు మనల్ని ఎన్నుకొనును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు యోహాను వంటి వారిగా మనం ఉండాలి, తన శిష్యుడు వంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నామకార్థులుగాను, వేషధారులుగాను, లేకపోతే ఆ లోకం వైపు చూసి నిందించే వారిగాను, లోకానుసారిగా జీవించే వారిగాను దేవుడు ఉండాలని కోరుకోవట్లేదు. ఎవరైతే తన బిడ్డలు తనకు అతి సమీపంగా ఉంటారో వారికి దేవుడు బాధ్యతలు ఇవ్వబోతా ఉన్నాడు. వారి మీదకి దేవుని కృప రాబోతా ఉంది. వారిని దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఈరోజు నువ్వు కామన్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు, నువ్వు కామన్గా ఉండే బిడ్డ అయ్యి ఉండొచ్చు, కానీ దేవునికి నువ్వు అతి సమీపంగా ఉంటే దేవుని బిడ్డగా పిలువబడతావు, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా పిలువబడతావు, పరిచారకుడిగా పిలువబడతావు, సేవకురాలిగా, సేవకుడిగా పిలువబడతా ఉంటావు, ఆయన యొక్క కాడ మోసే పనివాడిగా పిలువబడతా ఉన్నావు. ఈరోజు నీకు ఆ ధన్యత కావాలా? దేవునికి అతి సమీపంగా నువ్వు రావాలి. ఎవరైతే దేవునికి అతి సమీపంగా వస్తారో వారి మీద దేవుని హస్తం ఉంటుంది. మీరు ఏ మనవి చేసినా దేవుడు అది నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. నీ కృప, నీ కనికరము చేత మరి ఇప్పటిదాకా నీ బిడ్డలకు నీ వాక్యాన్ని ప్రకటించే శక్తిని, ఓపికనిచ్చాం అయ్యా. శరీరానుసారంగా ప్రభా నేను బలహీనంగా ఉన్నప్పటికీ ఈ అల్పుని ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకొని నీ వాక్యాన్ని ప్రకటించే కృప ఇచ్చాం. ఈ రోజున మమ్మల్ని బలహీనపరచాలని, ఆత్మీయంగా దెబ్బ కొట్టాలని అపవాది వాడికి నచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాటిని ఛేదించుకొని నీవు నీ సన్నిధికి ముందుగా వచ్చే కృప ఇచ్చావయ్యా. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలను బలపరచండి. ఏ విషయంలో కూడా ప్రభా మేము వాడికి చోటు ఇవ్వకుండా మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకుని అలర్ట్గా ఉండే కృప ఇచ్చేయండి. మాటల వలన, చూపుల వలన, ప్రవర్తన వలన, ఎదుటి వారిని గాయపరిచే విధంగా మాట్లాడటం వలన, లేకపోతే వారిని స్వార్థపూరితంగా ప్రభావ మరి ఉండటం వలన, ఇలా ఏ విషయాలు మేము తప్పిపోతా ఉన్నామో దయచేసి ఆ విషయాలు మా నుంచి దూరపరచండి. ఈ రోజున ప్రభావ మేము అనేవారము, ఆత్మ బిడ్డలము ప్రభావ, మేము ఖచ్చితంగానైనా నేను నిలబెట్టేవారిగా ఉండాలి, మీ కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి. ఒకవేళ ఎవరితోనైనా ప్రభు మా ఇరుగు పొరుగు వారితో కానీ, మా యొక్క బంధుమిత్రులతో కానీ ప్రభావ మేము ఏ విధంగా అయినా ప్రభావ ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి నూతన పరచండి. దయచేసి ప్రభువ ఈ యొక్క తండ్రి ఆ పారిపోయే శిష్యులుగా కాక అయ్యా నీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండే ధన్యత మాకు ప్రసాదించండి. ఈ ప్రాంత బిడ్డలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, యవన బిడ్డలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ రోజున ప్రభువ జరగబోతున్న ఆ యవనస్తుల కూడిక సండే స్కూల్లో ప్రభువ అనేక మంది బిడ్డలు రావటానికి నీ కృప దయచేయండి. దయచేసి మమ్మల్ని, మా కుటుంబాలను క్షమించండి, బలపరచండి. నీ యొక్క అన్యున్నటువంటి ప్రభు, అత్యున్నతమైనటువంటి కృప చేత మమ్మల్ని నింపి సహాయం చేయమని, ఈ ప్రాంతాన్ని గొప్ప కృప నీ మేలుతో నింపి అయ్యా వారు కూడా బలహీన దశ నుంచి బలపడే కృప కూడా వారికి కూడా ప్రసాదించండి అయ్యా. దయచేసి నీ కాడ మోయటానికి అనేక మంది బిడ్డలు కావాలి, పనివారు కావాలి, నీ సేవలో ఉపయోగపడే వారందరూ కావాలి. దయచేసి ఇక్కడ ఉన్న వారిని మీరు బలపరచండి, యవన బిడ్డలను బలపరచండి అయ్యా. తండ్రి నీ జ్ఞానముతో నింపండి, నీ కొరకు ఎదురు చూసేవారిగా ఉంచి నీ బాధ్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని నా ప్రభువు యేసుక్రీస్తు పేరిట
తన యొక్క ప్రార్థన ఆలకించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లయం. యేసు నామం జయం కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణంగా విజయం. అపవాదికి లయం. యేసు నామం జయం కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకి, ప్రాంత ప్రజలకు నిరంతరం తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్.